హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో సెంటెన్సెస్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ సెంటెన్స్ డెఫినేషన్ చూద్దాం. వాట్ ఈజ్ ఎ సెంటెన్స్? సెంటెన్స్ అంటే తెలుసు కదా, తెలుగులో వాక్యం అని పిలుస్తాం. సో వాట్ ఈజ్ ఎ సెంటెన్స్? ఏ సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ గివ్స్ ఎ కంప్లీట్ మీనింగ్ ఆర్ సెన్స్. సో ఒక సెంటెన్స్ అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. డిఫరెంట్ వర్డ్స్ అన్నీ కలిసి ఒక సెంటెన్స్ని ఫామ్ చేస్తాయి. కాకపోతే ఆ ఫామ్ అయినటువంటి సెంటెన్స్కి కంప్లీట్ మీనింగ్ ఉండాలి లేదా సెన్స్ ఉండాలి. అంటే కంప్లీట్ అర్థవంతమైన పదాల కలయికనే మనం సెంటెన్స్ అని పిలుస్తాం. ఇట్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ఎ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్స్ విత్ ఎ ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ ఆర్ ఎక్స్క్లమేషన్ మార్క్. సో సెంటెన్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవుతుంది, అంటే క్యాపిటల్ లెటర్తోనే బిగిన్ అవ్వాలి. అండ్ ఫుల్ స్టాప్తో కానీ, క్వశ్చన్ మార్క్తో కానీ లేదా ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్స్ ఇలా ఉంటాయి. ఐ ఆమ్ ఏ స్టూడెంట్. సో క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేసాం, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. ఇది ఒక సెంటెన్స్ అనమాట. నెక్స్ట్ వేర్ ఆర్ యూ గోయింగ్. సో క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయింది, ఒక క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. ఇది ఒక అర్థవంతమైన వాక్యం, కంప్లీట్ మీనింగ్ ఉంది కదా. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ సెంటెన్స్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఆ ఫ్లవర్ ఎంత అందంగా ఉంది. సో ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అయింది, కంప్లీట్ మీనింగ్ ఉంది. సో అది కూడా ఒక సెంటెన్స్ అనమాట. ఇప్పుడు టైప్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ బేస్డ్ ఆన్ ఫంక్షన్. అవి పనిచేసే విధానాన్ని బట్టి, అంటే అవి ఎలా వర్క్ చేస్తాయనే దాన్ని బట్టి 4 టైప్స్గా డివైడ్ చేశారు. దెర్ ఆర్ 4 మెయిన్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అకార్డింగ్ టు దేర్ ఫంక్షన్ ఆర్ పర్పస్. సో అందులో మొదటిది డిక్లరేటివ్ సెంటెన్స్, రెండవది ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఒక్కొక్క దాని గురించి ఇక్కడ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. సో ఫస్ట్ది డిక్లరేటివ్ సెంటెన్స్, అంటే స్టేట్మెంట్స్ అన్నమాట. మనం ఎవరైనా ఒక వ్యక్తి స్టేట్మెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఆ సెంటెన్సెస్ని స్టేట్మెంట్స్ అంటాము. అవి డిక్లరేటివ్ సెంటెన్సెస్. ఏ డిక్లరేటివ్ సెంటెన్స్ మేక్స్ ఎ స్టేట్మెంట్ ఆర్ గివ్స్ ఇన్ఫర్మేషన్. సో ఒక దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, వాళ్ళొక స్టేట్మెంట్ అనమాట. అది వాటిని డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటాము. ఇట్ ఎండ్స్ విత్ ఎ ఫుల్ స్టాప్. ఎప్పుడు అవి ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్స్: ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అదొక స్టేట్మెంట్ అనమాట, అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని. ఐ లైక్ మ్యాంగోస్. ఇదొక స్టేట్మెంట్, నాకు మామిడి పళ్ళు అంటే ఇష్టం. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి. సో ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతా ఉంది, కంప్లీట్ మీనింగ్ వస్తున్నాయి. ఇక్కడ ఇవి క్వశ్చన్స్ కాదు, ఆర్డర్స్, రిక్వెస్ట్ అట్లా కాదు, ఒక స్టేట్మెంట్ లేదా సమ్ ఇన్ఫర్మేషన్. సో ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. వాటిని డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటాము. డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఆర్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్లో ఈ డిక్లరేటివ్ సెంటెన్సెస్ అనేవి మోస్ట్ కామన్ అనమాట, ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం మనం వాటిని. నెక్స్ట్ సెకండ్ది ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, అంటే క్వశ్చన్స్ అనమాట. వీటినే క్వశ్చనింగ్ సెంటెన్సెస్ అని కూడా అంటాం. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఈజ్ యూస్ టు ఆస్క్ ఎ క్వశ్చన్. సో ఎవరినైనా ఒక క్వశ్చన్ అడగడానికి యూజ్ చేసే సెంటెన్సెస్ని మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటూ ఉంటాం. ఇట్ ఎండ్స్ విత్ ఎ క్వశ్చన్ మార్క్. చివరిలో క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్స్: వాట్ ఈజ్ యువర్ నేమ్. సో నీ పేరేంటి. క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతా ఉంది, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతా ఉంది. సో ఇది ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్. నీ పేరేంటి. డూ యూ లైక్ కాఫీ. నీకు కాఫీ అంటే ఇష్టమా. వేర్ ఆర్ యూ గోయింగ్. సో ఎక్కడికి వెళ్తున్నావు. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డబ్ల్యూహెచ్ వర్డ్స్తో స్టార్ట్ అయ్యేవి అండ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని పిలుస్తాం. ఎస్ఆర్ నో క్వశ్చన్స్. సో 2 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఆఫన్ బిగిన్ విత్ డబ్ల్యూహెచ్ వర్డ్స్, అంటే వాట్, వెన్, వేర్, వై, హూ, హౌ లేదా హెల్పింగ్ వర్బ్స్తో ఈజ్, ఆర్, డూ, డిడ్, విల్ ఎట్సెట్రా. ఇవన్నీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాము. వీటితో స్టార్ట్ అయ్యే వాటన్నిటిని మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని పిలుస్తాం అనమాట. ఈ హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ అన్ని ఎస్ఆర్ నో క్వశ్చన్స్. అంటే డూ యూ లైక్ కాఫీ. ఎస్ ఐ లైక్ కాఫీ. లేదంటే నో ఐ డోంట్ లైక్ కాఫీ అని ఎస్ కానీ నో కానీ యూజ్ చేసి ఆన్సర్స్ ఇస్తాం కదా. సో అందుకు వీటితో స్టార్ట్ అయ్యే ఈ హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ అన్నిటిని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. ఈ డబ్ల్యూహెచ్ వర్డ్తో స్టార్ట్ అయ్యేవన్నీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనమాట. వాట్ ఏంటి, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, వై ఎందుకు, హూ ఎవరు, హౌ ఎలా. సో ఇవన్నీ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ థర్డ్ది ఇంపరేటివ్ సెంటెన్సెస్, అంటే కమాండ్స్ లేదా రిక్వెస్ట్స్, అడ్వైజ్ అనమాట. ఆర్డర్స్ చేయడం, రిక్వెస్ట్ చేయడం లేదా అడ్వైజెస్ ఇవ్వడం, సజెషన్స్, ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్సెస్ కిందకి వస్తాయి. అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఈజ్ యూస్ టు గివ్ ఎ కమాండ్. సో ఆర్డర్ ఇవ్వడానికి, మేక్ ఎ రిక్వెస్ట్ చేసుకోవడానికి లేదా ఆఫర్ అడ్వైజ్ సలహా ఇవ్వడానికి యూజ్ చేసే సెంటెన్సెస్ అన్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటూ ఉంటాం. ఇట్ యూజువల్లీ ఎండ్స్ విత్ ఎ ఫుల్ స్టాప్ బట్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ ఎండ్ విత్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్. సో జనరల్గా ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతూ ఉంటుంది. కొన్ని చోట్ల ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా యూజ్ చేస్తాం అనమాట. వెన్ ద కమాండ్ ఈజ్ స్ట్రాంగ్, అది ఎప్పుడు కమాండ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎక్స్క్లమేషన్ మార్క్ యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్స్:
ప్లీజ్ సిట్ డౌన్. సో ఇది ఒక రిక్వెస్ట్ కదా, ప్లీజ్ సిట్ డౌన్ అనేది రిక్వెస్ట్. సో ప్లీజ్ సిట్ డౌన్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్ అనమాట, రిక్వెస్ట్ కాబట్టి. ఓపెన్ ద డోర్, ఇట్స్ ఎ కమాండ్, ఆర్డర్. కమాండ్స్ని ఆర్డర్స్ అని కూడా అంటాం. సో ఓపెన్ ద డోర్ అనేది ఒక ఆర్డర్ ఇస్తూ ఉన్నాం, డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి. సో అది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్. డోంట్ వేస్ట్ టైం, ఇది అడ్వైజ్. సో ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్. స్టాప్ టాకింగ్, ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉంది. ఈ కమాండ్ కొద్దిగా స్ట్రాంగ్గా చెప్తా ఉన్నాం కాబట్టి గట్టిగా, సో అప్పుడు సమ్ టైమ్స్ ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా వస్తూ ఉంటుంది. స్టాప్ టాకింగ్, గట్టిగా చెప్పారనమాట కొంచెం. నోట్, ద సబ్జెక్ట్ యూ ఈజ్ అండర్స్టూడ్, ఇట్స్ నాట్ రిటర్న్ బట్ అండర్స్టూడ్. ఇక్కడ ప్లీజ్ సిట్ డౌన్ అని ఎవరికి చెప్పాము? ఇక్కడ ఏముంటుంది, మన ఎదురుగా ఉన్న వ్యక్తికి చెప్తాం అనమాట, నువ్వు కూర్చో అని చెప్పేసి. సో యూ అనేది ఇక్కడ ఉండదు, కాకపోతే దాన్ని అర్థం చేసుకుంటాం మనం. ఇప్పుడు ఓపెన్ ద డోర్ అని ఎవరికి చెప్తాం? మన ఎదురుగా ఒక వ్యక్తికి చెప్తాం. ఓపెన్ ద డోర్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? హీనా, షీనా, యువా. సో యు అని అర్థం. ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తికి మనం ఆర్డర్స్ చేస్తాం కదా, రిక్వెస్ట్ చేస్తాం. సో మన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తికి అనమాట. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏముంటుంది? యు. అది సెంటెన్స్లో కనిపించకపోయినా అది అర్థమవుతుంది అనమాట. సో వీటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం, కమాండ్స్, రిక్వెస్ట్ ఆర్ అడ్వైజ్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఫోర్త్ వన్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అంటే స్ట్రాంగ్ ఫీలింగ్స్ లేదా స్ట్రాంగ్ ఎమోషన్స్ని, స్ట్రాంగ్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే సెంటెన్సెస్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటూ ఉంటాం. An exclamatory sentence shows strong emotions or feelings such as joy, so happiness, యాంగర్, కోపం, సర్ప్రైజ్, ఆశ్చర్యం, ఆర్ సాడ్నెస్, సమ్టైమ్ బాధ. వీటన్నిటిని స్ట్రాంగ్ ఎమోషన్స్ లేదా ఫీలింగ్స్ని వాటిని ఎక్స్ప్రెస్ చేసే సెంటెన్సెస్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఆశ్చర్యార్థక వాక్యాలని పిలుస్తూ ఉంటాం. ఇట్ ఎండ్స్ విత్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్. సో ఎగ్జాంపుల్స్, వాట్ ఏ బ్యూటిఫుల్ డే, అసలు ఎంత బాగుంది ఈరోజు అని చెప్పి. ఇదొక హ్యాపీ జాయ్ ఎక్స్ప్రెషన్ కదా, హ్యాపీగా చెప్తా ఉన్నాం. సో ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అవుతా ఉంది, క్యాపిటల్ లెటర్తో బిగిన్ అయ్యి. సో ఇదొక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనమాట. హౌ లవ్లీ దిస్ సాంగ్ ఈస్, ఈ సాంగ్ ఎంత లవ్లీగా ఉంది, ఎంత బాగుంది. ఇది కూడా ఎక్స్క్లమేషన్ మార్క్. ఓ నో, ఐ మిస్ ద బస్, సో అయ్యో బస్ మిస్ అయిపోయింది. ఇది కూడా ఎక్స్క్లమేటరీ అనమాట. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఆఫన్ బిగిన్ విత్ వాట్ ఆర్ హౌ. సో చాలాసార్లు వాట్ కానీ హౌతో కానీ బిగిన్ అవుతూ ఉంటాయి అనమాట ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. వాట్ ఏ బ్యూటిఫుల్ డే, హౌ హౌ లవ్లీ ది సాంగ్ ఈస్, ఇట్లా. సో లాస్ట్లో ఎక్సర్సైజ్ చేద్దాం కొన్ని. ఐడెంటిఫై ద టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, మనం ఐడెంటిఫై చేయాలా. షీ ఈజ్ వాచింగ్ ఏ మూవీ, ఆమె మూవీ చూస్తూ ఉంది. ఇదేంటి? డిక్లరేటివ్ సెంటెన్స్ అనమాట, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది కదా. సో షీ ఈజ్ వాచింగ్ ఏ మూవీ, అది డిక్లరేటివ్ సెంటెన్స్ అనమాట. ఆర్ యూ కమింగ్ టు స్కూల్ టుమారో, నువ్వు రేపు స్కూల్కి వస్తున్నావా, మనం క్వశ్చన్ అడుగుతున్నాం. సో అదొక ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ 2 టైప్స్ అని చెప్పాము, డబ్ల్యూహెచ్ వర్డ్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఒకటి, ఇంకొకటి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఒకటి. సో ఇది ఏ టైపు? డబ్ల్యూహెచ్తో స్టార్ట్ అవ్వట్లేదు, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతా ఉంది. సో ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ అనమాట. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో మళ్ళీ 2 టైప్స్. ప్లీజ్ గివ్ మీ అ గ్లాస్ ఆఫ్ వాటర్. సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. రిక్వెస్ట్ అన్ని దేని కిందకి వస్తాయి? ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనమాట. ఇట్ మేక్స్ ఎ పొలైట్ రిక్వెస్ట్. ఫోర్త్, వాట్ ఏ బ్యూటిఫుల్ రెయిన్బో ఇట్ ఈజ్, ఈ రెయిన్బో ఎంత అందంగా ఉంది. సో ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అవుతా ఉంది కాబట్టి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇట్ ఎక్స్ప్రెసెస్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ అడ్మిరేషన్, మనకు బాగా నచ్చింది కదా ఆ రెయిన్బో. సో అదొక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనమాట. డోంట్ టచ్ దట్ వైర్, సో స్ట్రాంగ్గా చెప్తా ఉన్నారు, ఇంపరేటివ్ సెంటెన్స్. ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉన్నంత మాత్రాన ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కాదు, అది ఏం చెప్తా ఉంది? కమాండ్ ఇస్తుంది అనమాట, వార్నింగ్ ఇస్తున్నారు. డోంట్ టచ్ దట్ వైర్, ఆ వైర్ని టచ్ చేయొద్దు, అది షాక్ కొడుతుంది, ఇట్లా ఒక వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. సో అదొక ఇంపరేటివ్ సెంటెన్స్. ఐ లివ్ ఇన్ హైదరాబాద్, జస్ట్ అదొక ఫ్యాక్ట్, అదొక స్టేట్మెంట్. సో డిక్లరేటివ్ సెంటెన్స్. కెన్ యూ హెల్ప్ మీ విత్ మై హోంవర్క్, నా హోంవర్క్కి హెల్ప్ చేస్తావా నా హోంవర్క్ చేయడంలో. క్వశ్చన్ ఉంది, క్వశ్చన్ ఉన్నంత మాత్రాన అది ఇంట్రాగేటివ్ సెంటెన్సా? రిక్వెస్ట్ కూడా ఉండొచ్చు, పొలైట్లీ. బట్ ఇది ఒక క్వశ్చన్ ఫామ్లో ఉంది కాబట్టి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అని చెప్తాం. సమ్ టైమ్స్ రిక్వెస్ట్స్లో కూడా వాడతాం, కాకపోతే అక్కడ ఇవి ఉండవు అనమాట, అంటే సబ్జెక్ట్స్ ఉండవు. బట్ ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా. హౌ అమేజింగ్ ద పర్ఫార్మెన్స్ వాస్, ఈ పర్ఫార్మెన్స్ ఎంత బాగుంది, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనమాట. ఇట్ ఎక్స్ప్రెసెస్ సర్ప్రైజ్ ఆర్ అడ్మిరేషన్. ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్, సో ఇది ఒక అడ్వైజ్ లేదా ఇన్స్ట్రక్షన్. సో ఇంపరేటివ్ సెంటెన్స్. ద ట్రైన్ లీవ్స్ అట్ 6 o'clock, 6 గంటలకి ఈ ట్రైన్ ఇక్కడ నుంచి బయలుదేరుతుంది అని, అదొక ఇన్ఫర్మేషన్. సో డిక్లరేటివ్ సెంటెన్స్. సో మీ అందరికీ ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.